ఇప్పుడు మేము ఎక్కడ వచ్చినాం? ఎయిర్పోర్ట్ అంటే ఏరోప్లేన్ దగ్గరికి బస్ తీసుకెళ్తాం. మేము జస్ట్ ఎయిర్పోర్ట్ దగ్గరికి, అక్కడ నుంచి ఏ ట్రిప్కి వెళ్తాం? అమ్మ కోయంబత్తూరుగా ఏరోప్లేన్ నుంచి శ్రీలంకి వెళ్తాం. పట్టుకున్నా మొత్తం కిందికి డౌన్ చేయి ఇది నా ఫిజికల్ వచ్చిన పక్కన చల్లి పెడుతుంది. ఇలా బస్సులు అంతా ఏసీ హీరో. సో ఈషా ఫౌండేషన్ అంటే ఏమనుకుంటున్నాడు? ఇది కాదు కానీ చెప్తున్నా. ఈషా ఫౌండేషన్ అంటే అక్కడ ఉంటుంది, చాలా దూరం. ఆడికి వెళ్ళాలి మేము. అక్కడ నాకు దేవుడు ఉంటాడు తెలుసా. రోజు అదేంటి మూడుని పెట్టుకుంటాం. మూడు అంటే చంద్రుడిని ఇట్లా పెట్టుకుంటాం నెత్తిగార. తెలుసుగా దిశా ఫౌండేషన్ అంటే? చెప్పాలి, తెలుసు కదా. కాదనుకుంటున్నాడా? కాదనుకుంటున్నాడా? ఎయిర్పోర్ట్ వచ్చేసా. అమ్మను ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చా. బాయ్ దగ్గరికి అదే ఫ్రంట్. సేలం వెళ్తున్నాము. ఫస్ట్ హైదరాబాద్ సేలంకి వెళ్తాము. సేలంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉంటుందో నేను ఎవ్రీ అప్డేట్ షేర్ చేస్తూ ఉంటాను. సంగమేశ్వర అనే టెంపుల్కి వచ్చాము. ఇక్కడ కోనేరు ఎంత బాగుందంటే ఫస్ట్ రాగానే మాకు మంచిగా విఘ్నేశ్వరుని దర్శనం జరిగింది. టెంపుల్ అయితే క్లోజింగ్ టైం అనుకుంటా, ఆల్మోస్ట్ క్లోజ్ ఉంది. మన ఆల్రెడీ టెంపుల్ క్లోజ్ చేసేసారు పంతులు గారు చెప్పడం. ఇక్కడ నుంచే మనం దర్శనం చేసుకోవాలి దేవుణ్ణి. టెంపుల్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడైతే మేము సేలం బస్ స్టాండ్ నుంచి 1008 టెంపుల్కి అయితే వెళ్తున్నాము. టెంపుల్ అయితే క్లోజ్డ్గా ఉంటుంది ఇప్పుడు, బట్ కానీ మొత్తం టెంపుల్ శివలింగాస్ అన్నీ మనం రౌండ్ వేసుకొని రావచ్చు. అదైతే మార్నింగ్ 8 to ఈవినింగ్ 8 PM వరకు ఓపెన్గానే ఉంటుందంట.
అయితే రోడ్స్ అసలు అన్ని షాప్స్, మొత్తం సిటీలో ఉన్నాం, మెయిన్ సిటీ. అన్నీ తమిళ్లో రాసున్నాయి వర్డ్స్ అన్నీ, తమిళ్ ఇంగ్లీష్లో. మామూలుగా హైదరాబాద్లో అంటే అన్నీ తెలుగులోనే చూస్తుంటాం కదా, అన్నీ సడన్గా తమిళ్లో చూస్తుంటే ఆ తమిళ్ ఫ్లేవర్ అనేది ఏదో యాడ్ అవుతున్నట్టుగా ఉంటుంది. తమిళ్లో ఏదో సమ్ టేస్ట్ ఉంటుంది, ఆ టేస్ట్ని ఫీల్ అవుతున్నా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు 1007 టెంపుల్కి అయితే వచ్చాము సేలంలో. సో ఈ టెంపుల్ టైమింగ్స్ ఇప్పుడైతే క్లోజ్ ఉందంట టెంపుల్, బట్ మనకు చూడాల్సిందంతా బయటనే ఉంది మోస్ట్లీ వ్యూ, అండ్ మొత్తం హిల్ స్టేషన్ వ్యూ ఉంది. అండ్ ఆ 1007 శివలింగాస్ మనం తిరగొచ్చు, ఇప్పుడు దర్శనం చేసుకోవచ్చు. ఓన్లీ మెయిన్ 1008 మెయిన్ శివలింగం అనేది లోపల ఉంది, బట్ అది ఒకటే క్లోజ్గా ఉంది. సో మనమైతే ఇప్పుడు వచ్చిన టైం రాంగ్ కాబట్టి దట్స్ ఓకే, మనం మంచిగా ఈ 1007 శివలింగాస్ని దర్శనం చేసుకుందాం. చూపిస్తాను వ్యూ. దేవం గౌరీ పుత్ర వినాయకం భక్తావాసం స్మరే నిత్యం మాయుష్కామార్థ సిద్ధయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం విజయకం తృతీయం కృష్ణ పింగాక్షం గజవక్రం చతుర్దకం లంబోదరం పంచమం చ కృష్ణం వికటమే భజ సప్తమం రాజచంద్రం చ తునానం ప్రదాశకం నాం బాలచంద్రం చ ఏకదంతం పాస్మహే. అయితే రాగానే విఘ్నేశ్వరుని దర్శించుకున్నాము, పంతులు గారు ఉన్నారు, పూజ కూడా చేశారు, ఆ వీడియో పెడతాను. సో ఆమె రూట్ అడుగుతున్నాము, ఎట్లా తిరగాలి, అసలు ఎట్లా చేయాలి ఈ ప్రదక్షిణం. ఈ కొండనే ముఖ్యమైనది అనుకుంటా. సో ఈ కొండని ఎలా ప్రదక్షిణం చేయాలి? బస్సులో వచ్చేసాము. సో బస్సులో వచ్చి మా హోటల్ ఇది, మేము తీసుకున్న హోటల్ ఐబీఎన్స్ హోటల్ తీసుకున్నాము. సో ఇప్పుడే వచ్చాము. సో మా లగేజ్ అయితే ఇక్కడ పెట్టాము. రిసెప్షన్తో మాట్లాడి మా చెకింగ్ గురించి ఎంక్వైరీ చేస్తున్నాము. మీన్ వైల్ నేను ఈ హోటల్ థీమ్ చూస్తే చాలా బాగుంది. అసలు మొత్తం అన్నీ ఇలాంటివే ఉన్నాయి. ఐ డోంట్ నో వాట్
దిస్ కాల్స్. చాలా బాగుంది. చూడండి ఇక్కడ కూడా అదే అండ్ ఇక్కడ కూడా ఈ థీమ్స్తోనే చాలా అటెన్షన్గా అట్రాక్టివ్గా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు IPIS హోటల్లో మా రూమ్కి అయితే వచ్చేసాము. రూమ్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. ఎంటర్ రాగానే చాలా పీస్గా అనిపించింది. చూడండి, టీవీ పెట్టారు అండ్ లాంగ్ మిర్రర్ అండ్ టేబుల్, వాటర్ అన్నీ బాగా అరేంజ్ చేశారు. చాలా సింపుల్గా చాలా పీస్గా అనిపించింది రాగానే రూమ్లోకి. చిన్నగా ఉంది బట్ ఈవెన్ దో ఇట్స్ సో పీస్. అండ్ వాష్రూమ్ కూడా చాలా పీస్గా, చాలా కామ్ అండ్ కూల్గా ఉంది. అన్ని లోషన్స్ ఇందులో అప్పుడే అడ్జస్ట్ పెట్టేశారు. హెయిర్, షాంపూ, స్ప్రేస్, ఎవ్రీథింగ్. అండ్ ఇక్కడ ఇంకొక రూమ్ ఉంది. ఇది నేను ఏంటో అనుకుంటున్నాను బట్ ఇట్స్ కనెక్టింగ్ రూమ్స్ అనమాట. ఆ రూమ్ నుంచి ఈ రూమ్కి, ఈ రూమ్ నుంచి ఈ రూమ్కి అలా కనెక్టింగ్ రూమ్స్ ఉన్నాయి. సో అలా ఇది మా హోటల్ రూమ్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము ఈషా ఫౌండేషన్కి వెళ్తున్నాము కోయంబత్తూర్ నుంచి. సో ఇప్పుడైతే నేను మా హోటల్ నుంచి ఆటో తీసుకున్నాను. ఆటోలో గాంధీపురం బస్ స్టాప్ వరకు వెళ్తాను. గాంధీపురం బస్ స్టాప్ నుంచి ఈషా ఫౌండేషన్కి డైరెక్ట్గా బస్సెస్ ఉన్నాయి. సో నేను మీకు చూపిస్తాను కంప్లీట్ టూర్ గైడ్. హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడైతే మేము కోయంబత్తూర్ సెంట్రల్ బస్ స్టాప్కి అయితే వచ్చేసాము. ఇక్కడ 14D బస్సెస్ 1 అవర్కి ఒకటి ఉంది. 1 అవర్ది 1 బస్సు ఉంది. సో మేము ఇప్పుడు వెయిటింగ్ బస్ కోసము ఈషా ఫౌండేషన్కి. డైరెక్ట్ ఈషా ఫౌండేషన్కి వెళ్తుంది ఆ బస్సు 14D. వీఆర్ ఇన్ రూట్ టు ఈషా ఫౌండేషన్ నౌ. అసలు మొత్తం పంట పొలాలు, ఎంత బాగుందో వ్యూ. అసలు చాలా గ్రీనరీగా ఉంది. మొత్తం చుట్టూ కొండలు, క్లౌడ్స్, స్కై. హాయ్ ఎవ్రీవన్, ఈరోజైతే నేను ఈషా సెంటర్ ఆదియోగి స్టాచ్యూ దగ్గరకు వచ్చాను. సో మీకు కంప్లీట్ వ్యూ అండ్ డీటెయిల్స్ నేను షేర్ చేస్తాను. లెట్స్ సీ. అసలు ఎంత పీస్ఫుల్గా ఉందంటే ఇక్కడ మొత్తం కంప్లీట్లీ ఫారెస్ట్, కొండలు, క్లౌడ్స్, ఇలాంటి ఒక సరౌండింగ్స్, మొత్తం కొబ్బరి తోటలు. ఇలాంటి ఒక సరౌండింగ్స్లో ఎంత బాగుందంటే పీస్. నిజంగా చెప్తున్నా, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇప్పుడైతే మహాదేవుని చూడడానికి వెళ్తున్నాను. ఇది బ్యాక్ సైడ్ నుంచి వ్యూ. ఎంత పెద్దగా ఉందంటే అసలు చాలా చాలా పెద్దగా ఉంది. చూస్తుంటే అసలు నాకు డ్రీమ్ కమ్ ట్రూ లాగా అనిపిస్తుంది. నేను వచ్చానా అని అనిపిస్తుంది స్టిల్ నాకు ఇక్కడికి. ఎందుకంటే నేను చాలా ఇయర్స్ నుంచి చూస్తున్నాను ఆదియోగి సెంటర్ గురించి కానీ, యోగాస్ గురించి కానీ. అండ్ ఇక్కడ జరిగే మహాశివరాత్రి ఎవ్రీ ఇయర్ లైవ్లో వాచ్ చేస్తాను కానీ రియల్గా ఎప్పుడు రాలేదు. హాఫ్ ఇయర్స్ అంటే నిజంగా పరమశివుని చూసిన ఫీలింగ్ వస్తుంది నాకు. సెంటర్లో మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియకున్నా కానీ ప్రతి ఒక్క చోట ఇన్ఫర్మేషన్ సెంటర్ అయితే అరేంజ్ చేశారు. మనకి ఇక్కడ వాలంటీర్స్ ఉంటారు. వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకు కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. Shivaya.
కోట్ల రుద్రాక్షలతో ఈ మాలను చేశారు. ఎంత ప్రశాంతంగా ఉందంటే అందుకనే ప్రతి ఒక్కరూ శివరాత్రికి కానీ ఆల్మోస్ట్ పీస్ కావాలి, స్ట్రెస్ రిలీఫ్గా ఉండాలి మైండ్ అనుకుంటే ఇక్కడికి వస్తారు. పక్కా జరుగుతుంది. Years ago, a being appeared in the upper regions of Himalayas. No one knew who he was, where he came from. The origins of this spectacular being were unknown. When his ecstasy allowed him some movement, he danced wildly. When intensity peaked, he became utterly still. People saw that he was experiencing dimensions that no one had ever known or able to fathom. His ecstasy and intensity allowed him to transcend his physical form. Witnessing an individual human in union with the cosmos, they called him a yogi, as he was the first one, the Adi Yogi. When his stillness lasted for years on end, curious onlookers melted away. Only 7 seekers remained, as they could not tear themselves away from him.
He transmitted the profound science of yoga in its full depth and dimension. He expounded 112 methods of attainment, offering his disciples access to the deepest innards of creation. In this magnificent state of yoga, many mysteries of the created and the uncreated cascaded upon his unbridled wild hair. It was a vision of the very core of the cosmos in all its profundity and magnificence, a vision of the unfathomable mysteries of the universe, a most overwhelming vision the sages and Devi Parvati had ever witnessed. Devi Parvati, seeing Adiyogi reveling in ecstatic states, said, "I want to have what you have. Show me the way." Adiyogi absorbed her and made her a part of himself, and hence he is the Ardhanari, the ideal man, where one half of him is woman. Seeing the splendor of this magnificent union, Ghanas, his constant companions, asked, "What about us?" Adiyogi said, "Just drink of me," which drove them into intoxicated raptures. Seven sages, the Saptarishis, took the sacred science of yoga in all its forms to human habitations across the planet, which turned into crucibles of civilization.
spectacular being is not of the past, but the future of humanity. To move humanity from hallucinations of ups and downs to nameless ecstasies of one's interiority. Mahadevaya Namaha. Mahadevaya Namaha. Mahadevaya Namaha. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర అయితే మనకి ఈ బుల్ వెహికల్స్ అయితే ఉంటాయి. మనం ఇది ఎక్కామంటే ఒక 5 minutesలో ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళొచ్చు. కోసమే తెచ్చి చాలా పెట్టి కట్టేట్ల కాడం చేసి ఇలా ఇప్పుడైతే మేము లుల్లు మాల్కి అయితే వచ్చాము. ఇక్కడ కోయంబత్తూర్లో లుల్లు మాల్ ఉంది. అక్కడ మా పాపి కార్ ఎక్కుతాంది, సో అది ఎక్కించాను. అటెల్ ఒకటే దగ్గర తిప్పుతున్నావు. స్ట్రేట్ వెళ్ళి ఇట్లా అని ఇట్లా తీసుకురా. స్ట్రేట్ అట్లనే పెట్టు. ముందుకెళ్ళి ఇంకా ముందుకెళ్ళి ఇటు మొత్తం తిప్పు. స్పీడ్గా మొత్తం తిప్పేసి ఇటు తిప్పు. రైట్ సైడ్ మొత్తం తిప్పు.